వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని ఎలాగైనా అంతమొందించాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. అంతేకాదు మర్డర్ చేసి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. కానీ తీగ లాగితే చివరికి కటకటాల పాలయ్యారు. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను భార్య హత్య చేయించిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సదాశివనగరం మండలం మర్కల్ గ్రామానికి చెందిన కంచర్ల రేణుక, కంచర్ల రాజయ్య దంపతులు మే 22వ తేదీన రాజయ్య ద్విచక్ర వాహనంపై పొలం పనులకు వెళ్తుండగా గుర్తు తెలియని జంతువు అడ్డు రావడంతో వాహనం అదుపు తప్పి తీవ్ర గాయాలై మృతి చెందాడని భార్య రేణుక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు భార్య రేణుక, ఆమె ప్రియుడు గంగా శేఖర్లను నిందితులుగా గుర్తించారు. రేణుక, గంగాశేఖర్ మధ్య గత 4 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్న రాజయ్యను తొలగించి ఆయన పేరు మీద ఉన్న బీమా సొమ్మును కాజేసేందుకు వారిరువురు పథకం పన్నారు. ఈ క్రమంలో గంగాశేఖర్ రాజయ్యను గాంధారి తీసుకెళ్లి మద్యం తాగించారు. మత్తులో ఉన్న రాజయ్యను తిరుమనపల్లి శివార్లోకి తీసుకొచ్చి ఐరన్ రాడ్డుతో తలపై గట్టిగా బాదాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అక్కడి నుంచి జారుకున్నాడు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కంచర్ల గంగాసాగర్ అంటే వాళ్ళ పాలోళ్ళే. ఇతనికి డిసీజుడు కంచర్ల రాజయ్య భార్యకు రేణుకకు గత 4-5 సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని చెప్పి అతన్ని తొలగించాలనే ఉద్దేశం, మరియు అదేవిధంగా అతనికి ఇన్సూరెన్స్ ఉన్నది. ఎక్కువ ఇన్సూరెన్స్ ఉండటం వలన అతన్ని చంపేసి వాళ్ళకున్న అక్రమ సంబంధాన్ని తొలగించి కలిసి ఉండటానికి ప్లస్ ఆ ఇన్సూరెన్స్కి వచ్చిన పైసలను తీసుకోవాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసి ఇద్దరు కూడా ముందే అనుకున్న పథకం ప్రకారం అక్కడనే బాట తీసుకొని ఈ గాంధారి అవుట్స్కట్స్లో దగ్గరలో వీళ్ళిద్దరు కూడా మందు తాగిన తర్వాత అతనికి బాగా మందు తాగిపిస్తాడు. దాని తర్వాత బాగా తాగి పండుకున్నట్టే యాక్షన్ చేసి రాడ్ తీసుకొని అతని హెడ్ మీద కొడితే చనిపోవడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.